అభివృద్ధి, మంచి పరిపాలన, సంస్కృతి, సాంప్రదాయాలు కలగలిపి పిఠాపురంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్క్ పరిపాలన కొనసాగుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. దేశం మొత్తం గర్వించే విధంగా పవన్ కళ్యాణ్ తీసుకున్న మంత్రిత్వ శాఖలకు వన్నె తెచ్చారని తెలిపారు. ఒక పక్క పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి చేస్తూనే మరో పక్క రాష్ట్ర అభివృద్ధిలో తనదైన ముద్రను వేస్తున్నారని పంతం నానాజీ అన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు సంక్రాంతి సంబరాలకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా కాకినాడ జిల్లా మొత్తం కూడా 5 రోజుల ముందే సంక్రాంతి అడావుడి అయితే ఈరోజు వచ్చింది. ప్రస్తుతం మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ ఉన్నారు. అసలు ఎలా జరిగాయి సంక్రాంతి సంబరాలు వారి మాటలు తెలుసుకున్నాం. సార్, ఏపీ డిప్యూటీ సీఎం మీ ఎమ్మెల్యే గారు సంక్రాంతి సంబరాలు 5 రోజుల ముందే తీసుకొచ్చారు మన జిల్లాకి. ఎలా ఉంది మొత్తం సంక్రాంతి సంబరాల వైపు? సార్, చాలా పొద్దు నుంచి కూడా చాలా వైభవంగా జరిగాయి. ఎప్పుడో మళ్ళా పిఠాపురానికి పూర్వం పిఠాపురం మహారాజా వారు వైభవం మళ్ళీ తిరిగి వచ్చినట్టుగా ఇవాళ పొద్దునుంచి సంబరాలు అయితే అన్ని రకాల కళాకారుల్ని కూడా సన్మానించుకోవడం, వారి యొక్క ప్రదర్శన జరపడం, అన్ని సాంప్రదాయాలను కూడా గుర్తు చేసుకోవడం, అన్ని రకాల సాంప్రదాయాలను గుర్తు చేసి ప్రతి ఒక్క సాంప్రదాయ స్టాల్ దగ్గరికి ఆయన వెళ్ళి వాళ్ళని ఉత్సాహపరిచి ముందు ఈ సాంప్రదాయాలు కొనసాగాలి ఇంకా అన్నది ఆయన స్పీచ్లో కూడా చెప్పడం జరిగింది. ఆ ప్రధానమైన పేట ఇక్కడి నుంచి పండుగ వచ్చినప్పుడు కోడిపందాలు చేసుకునే వాళ్ళు చేసుకున్న అయ్యి వాళ్ళు చేసుకున్నప్పటికీ కూడా ప్రధానమైన పేట వీటికి వెయ్యాలా, వీటి ముందు సాంప్రదాయాలు పోకుండా చూసుకోవాలని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. దానికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పూర్వపు వైభవం పిఠాపురానికి మళ్ళీ కనపడతాం. అంటే తనకు రాజకీయంగా భవిష్యత్తు ఇచ్చిన పిఠాపురం నియోజకవర్గం నా కుటుంబ సభ్యులను పలుమార్లు చెప్పారు. కుటుంబ సభ్యులతో నేను సంక్రాంతి ఉత్సవాలు జరుపుకుంటానని ఆయన చాలా సంతోషంగా ఆనందంగా గడిపారు సంక్రాంతి సంబరాలు మొత్తం. మీరు కూడా ఆయనతో పాటు మొత్తం సంక్రాంతి సంబరాలు అంబరాన్నటిలా మీరు ఏర్పాట్లు చేశారు. మొత్తం ఈ రోజుతో పాటు ఇంకా ఏమైనా ఉన్నాయా సార్? ఈ ఒక్క రోజేనా సంబరాలు? ఈవేళ రేపు కూడా మొత్తం 3 రోజులు, ఈవేళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు జరిగేటట్టు సంబరాలు ఇవి. డిప్యూటీ సీఎం గారు ఈవేళ రేపు కూడా అన్ని కార్యక్రమాల్లోని పాల్గొనడం జరుగుతుంది. చాలా ప్రత్యేకమైన సందర్భం ఇది. ఈ సందర్భం ప్రతి కాన్స్టిట్యున్సీలోనే జరగాలి అనేటువంటి ఆయన కోరిక. ఈ సంక్రాంతి దీనికి కులం మతంతో సంబంధం లేకుండా ఇది భూమికి సంబంధించిన పూజ ఇది. కాబట్టి ఏ మతం ఎవరైనా ఏ కులం ఎవరైనా సరే ఈ భూమి పూజ అనేది నేల తల్లి నుంచి మనం పండించుకుని పంట ఇంటికి తీసుకెళ్ళి సీజన్ ఇది. ఆ సీజన్ సందర్భంగా చేసుకునేటువంటి పండుగ కాబట్టి మతాలకు సంబంధం లేకుండా అన్ని మతాల వారిని అందరినీ కూడా ఈ పండుగ చేసుకోవాల్సింది అని కోరుతుంది. ఒక పక్క నాటి నుంచి 18 నెలలు గడుస్తుంది పదవిలోకి వచ్చి, ఒక పక్క అభివృద్ధి, మరో పక్క మంచి పరిపాలన, సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఉట్టుపడేలా ఉండాలి, సాంప్రదాయాలు కూడా పాటించాలనే ఉద్దేశంతో ఈ సంబరాలను ఏర్పాటు చేస్తారు. అంటే ఏ ప్రభుత్వం అయినా ఎక్కడైనా సరే అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటూ సంక్షేమ పథకాలు చేసుకుంటూ ఉంటారు. మాకేంటంటే పాత శిథిలాలు తీసుకుంటూ ఆ శిథిలాలు ఏరుకుంటూ ఆ శిథిలాల నుంచి మళ్ళీ అభివృద్ధి చేసుకుంటూ సంక్షేమ పథకాలు చేసుకుంటే 3 పనులు తగిలాయి. 3 పనులు తగలడం వల్ల మేము కొంచెం నెమ్మదిగా ప్రశాంతంగా చేసుకుంటా ఉన్నాం. మేము పూర్తిగా ఈ సంవత్సరాల్లో రాజకీయాలకు ఎక్కువ దూరంగా ఉన్నాం, అభివృద్ధికి దగ్గరగా ఉన్నాం. మౌలిక సదుపాయాలకి అభివృద్ధికి పెద్దపేట వేసి ముందుకెళ్తా ఉన్నాం. కానీ రాజకీయాలు కూడా చేసి సమయం వచ్చింది. పార్టీని కూడా పటిష్ట చేసుకునే సమయం అయింది. ఇంకొకటి కూడా అనౌన్స్ చేశారు. ఇక్కడి నుంచి ప్రతిసారి కూడా ఇక్కడ పార్టీ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలోనే జరుగుతుందని చెప్పి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. పిఠాపురానికి ఆ ప్రత్యేకత ఆయన ఇవ్వడం జరిగింది. రాజకీయాలు చేయాలంటే నేను ఎక్కడి నుంచి చేస్తాను, కానీ రాజకీయం కోసం కాదు, ప్రజల కోసం పనిచేస్తున్నాను అన్నారు. ఖచ్చితంగా చేసి చూపిస్తా ఉన్నారు. సంవత్సరాల కాలంలో కొన్ని 100 కోట్లు తీసుకొచ్చారు. ఇక కాన్స్టిట్యూన్సీ దీని యొక్క రూపురేఖలే మారుతా ఉన్నారు. నియోజకవర్గంతోనే కాకినాడ రూరల్ నియోజకవర్గం కూడా చాలా అభివృద్ధి చెందింది మీ ఆధ్వర్యంలో. అక్కడ సార్ ఇప్పుడు ఏది చేసినా సరే ఆయన ఆశీర్వాదంతో మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరి యొక్క ఆశీర్వాదం, ముఖ్యంగా ఎన్ఆర్జీఎస్ పదులతోటి నేను కూడా 40-50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఆశీర్వాదంతో ప్రతి రోడ్డు వేయగలిగాం. కొంచెం ఇంకా డ్రైన్స్లో కొంచెం వెనకబడి ఉన్నాం, అవి కూడా త్వరలో పూర్తి చేస్తాం. ప్రస్తుతం మనతో పాటు నెల్లిమిర్ల జనసేన ఎమ్మెల్యే లోకం మాధవ్ గారు ఉన్నారు. మేడం, సంక్రాంతి వైపు 5 రోజుల ముందే పిఠాపురం వచ్చింది. పిఠాపురం ప్రజలతో డిప్యూటీ సీఎం ఎలా ఉంది? ఖచ్చితంగా పిఠాపురానికి సంక్రాంతి 5 రోజుల ముందే వచ్చిందని మీరు అంటున్నారు, కానీ రాష్ట్రం అంతటా సంక్రాంతి స్వచ్ఛ సంక్రాంతి పేరుతో
అప్పుడే వారం రోజుల నుంచి జరుగుతున్నదండి. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా అందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఈ సంక్రాంతి పండుగని అందరూ కూడా చాలా ఘనంగా జరుపుకోవాలి బంధుమిత్రులతో అన్న ఉద్దేశంతో స్వచ్ఛ సంక్రాంతికి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి పల్లెటూరు కూడా శానిటేషన్ వర్క్స్ చేయాలి, అందంగా ఉండాలి, ఎక్కడా కూడా చెత్త ఉండకూడదు, మొత్తం చెత్త అంతా రిమూవ్ చేయాలి, ఆరోగ్యవంతమైన వాతావరణంలో ప్రజలందరూ కూడా ఆనందంగా సంక్రాంతిని జరుపుకోవాలని పవన్ కళ్యాణ్ గారు పిలుపునివ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగానే అన్ని నియోజకవర్గాలని కూడా రెడీ చేయడం జరుగుతున్నది. పిఠాపురంలో మరి పిఠాపురం ప్రజలు చాలా గర్వించదగ్గ విషయం, చాలా ఆనందపడాల్సిన విషయం, అదృష్టవంతులు నిజంగా మీరు చెప్పినట్టు. ఎందుకంటే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మా నియోజకవర్గానికి, మా జిల్లాకి సార్ ఎందుకు రాలేదని నేను బాధపడుతున్నాను. యాక్చువల్గా ఈరోజు పండగ ముందర ఆయన వచ్చి ఒక పండగ వాతావరణంలో ఆయన ఈ ఊర్లో తిరిగి వెళ్ళడం అనేది నిజంగా వాళ్ళు చేసుకున్న పూర్వజన్మ సుకృతం. ఇది ఖచ్చితంగా పొద్దున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కూడా చెప్పారు, ఇది ఏనాటి అనుబంధమో వీళ్ళందరితో కూడాను. నాకు శ్రీవల్లభుడి జన్మస్థానం, అతని చరిత్రను కూడా నేను చదివాను చిన్నప్పుడే, నాకు చాలా ఇష్టం. అందుకని ఈరోజు పిఠాపురాన్ని నేను సర్వ్ చేసుకునే అదృష్టం కూడా నాకు ఆ భగవంతుడు కల్పించాడని ఆయన చెప్పడం కూడా జరిగింది ఈరోజు స్పీచ్లో. ఖచ్చితంగా అయితే ఆయన వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా చాలా అభివృద్ధి పదంలోకి వెళ్ళాయి. మన ఎమ్మెల్యే నానాజీ గారు చెప్పినట్టుగా ఎన్ఆర్జీఎస్ వర్క్స్ అయితే చాలా బాగా చేసాం. ఒక గోకులాలు ఏంటి, ఫార్మ్ పాండ్స్ ఏంటి, ఫిష్ పాండ్స్ ఏంటి, అలాగే రోడ్లు కొంచెం కాలువల్లో వెనకబడి ఉన్నాం కానీ రోడ్ కమ్ డ్రైన్స్ అయితే చాలా మటుకు చేసాము. కాలువల మీద కొంత సెంట్రల్ గవర్నమెంట్ రెస్ట్రిక్షన్స్ వల్ల చేయలేపాం కానీ అది కూడా చేస్తాం. అలాగే మన శాసకీలో ప్రతి నియోజకవర్గానికి కూడా అది ఎటువంటి ఎక్కడైతే అవసరం ఉందో ఆ నియోజకవర్గాలకు సుమారు 10 నుంచి 14 కోట్లు 15 కోట్ల దాకా ఆయన ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే సమస్య ఉందో దానికి ఖచ్చితంగా నిధులు కేటాయిస్తున్నారు. అలాగే ప్రతి దేవాలయానికి కూడా పూర్వ వైభవం తెచ్చే విధంగా ఆయన ప్రత్యేక నిధులు కేటాయించి ముందుకు తీసుకెళ్లడం చూస్తుంటే నిజంగా ఒక పక్క సనాతన ధర్మాన్ని అలాగే హిందుత్వాన్ని కాపాడుతూ, ఇంకొక పక్క కుల మతాలకు ఎక్కడ తావు ఇవ్వకండి అని చెప్తూ ఖచ్చితంగా రాష్ట్రాన్ని, గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేందుకు ఆయన ప్రతి అడుగు వేస్తున్నారనడంలో ఎటువంటి అసలు మనం గొప్పగా చెప్పుకోవడం కాదు, అది ఖచ్చితంగా అది జరుగుతున్నది. ఈరోజు దాని గురించే ప్రజలు ఈరోజు అంతటితో ముందుగా అడుగులు వేయడానికి కూడా రెడీగా ఉన్నారు. అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలి. మొదటగా పిఠాపురం నియోజకవర్గం కాకినాడ జిల్లా నుంచే మొదలు పెట్టాం ప్రక్షాళన అంటున్నారు. ఖచ్చితంగానండి, మొత్తం కూడా అభివృద్ధి చేస్తాం, చేసి చూపిస్తామన్న నమ్మకం రోజు రోజుకి ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇటు కేంద్రంలో రాష్ట్రంలో కూడా కలిపి ముందుకు తీసుకువెళ్తున్నదండి. అంటే ఏదైనా రాష్ట్రం అభివృద్ధి పదంలోకి వెళ్ళాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ రోడ్లు అనేవి కానీ, ఆ ప్రాపర్ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ అనేవి కానీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం ఖచ్చితంగా ముందు చూపుతో వెళ్తున్నాం. ఇప్పుడు నా నియోజకవర్గం నుంచి మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తున్నది, దాని ద్వారా కూడా మన అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి కూడా ముందుకెళ్తున్నాం. కాకపోతే అక్కడక్కడ ల్యాండ్ పూలింగ్ కొంత ఇష్యూస్ వస్తున్నాయి. నేను ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కలవడానికి వచ్చింది కూడా అందుకే. ఎందుకంటే మా నియోజకవర్గంలో ల్యాండ్ పూలింగ్కి బృందాలు స్థలాలు చూడడానికి వస్తున్నారంటే కొంచెం ఫార్మర్స్ అందరూ కూడా ప్యానిక్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ జీవనోపాధికి అది ఖచ్చితంగా ఒక విధమైన ఆటంకం అని చెప్పి అది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి ఈరోజు నేను పిఠాపురం రావడం జరిగింది. ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కలిసాను సార్, కలిసి ఇవ్వడం జరిగిందండి. చూస్తానన్నారు, చూసి నాతో డిస్కస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీటింగ్స్లో ఉన్నారు ఆల్రెడీ, అందుకని చూసి నాతో డిస్కస్ చేస్తానని చెప్పారు. ఖచ్చితంగానండి, ఎందుకంటే ఎయిర్పోర్ట్ వచ్చింది కాబట్టి దాని చుట్టుపక్కల ఇప్పుడు విశాఖపట్నం టు భోగాపురం కనెక్టివిటీ కూడా చాలా ఈజీగా ఉన్నది. అదంతా కారిడార్ అంతా కూడా డెవలప్ చేయడానికి ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అటు బీచ్ కారిడార్ కానీ, ఇటు ఎయిర్పోర్ట్ వల్ల నేషనల్ ఎయిర్పోర్ట్ పవన్ కళ్యాణ్ గారు దాని మీద చొరవ ఉందా? ఖచ్చితంగానండి, ఆయన నిర్ణయాలు క్యాబినెట్లో ఖచ్చితంగా ఉన్నాయి. దాంట్లోని కోర్స్ ఎయిర్పోర్ట్ ఈ సెంట్రల్ గవర్నమెంట్, కానీ అక్కడ అంత ఫాస్ట్గా జరగడానికి దానికి కారణం ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవుతారు, సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా అవుతారండి. వాళ్ళిద్దరు చొరవతోనే అది రికార్డ్ టైంలో ఇప్పుడు పూర్తి చేసుకొని మొన్న వ్యాలిడేషన్ ఫ్లైట్ కూడా చేసుకున్నాం మేము, కమర్షియల్ వ్యాలిడేషన్ ఫ్లైట్. ఇప్పుడు జూన్లో అది ఓపెన్ చేయడానికి కూడా రెడీ అవుతున్నాను సార్. ప్రస్తుతం మనతో పాటు పవన్ కళ్యాణ్ చూసేందుకు, పవన్ కళ్యాణ్తో మాట్లాడేందుకు, అంటే పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఆస్ట్రేలియా నుంచి కూడా ఒక ఫ్యామిలీ, మొత్తం ఆస్ట్రేలియా నుంచి కూడా ఒక ఫ్యామిలీ వచ్చారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం మీకు? చాలా ఇష్టం. ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి. అంటే నాన్నకైతే నాన్న ఫ్యామిలీ అంతా మెగా ఫ్యామిలీ అంటే పిచ్చి. సో చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూస్తూనే పెరిగాం. అలాగా తర్వాత పెరుగుతూ ఉన్నాం. ఇప్పుడు సరిగ్గా పాలిటిక్స్కి వచ్చాక అమ్మ పాలిటిక్స్తో ఆస్ట్రేలియా నుంచి వస్తూ ఉండే, ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటుంది. అలాగా అండ్ దెన్ నాకు పాలిటిక్స్ అంత ఇష్టం లేదు యాక్చువల్గా. కానీ ఇతను పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం జననేత. అంతే. పవన్ కళ్యాణ్ సినిమాలతో పెరిగా. పవన్ కళ్యాణ్ అంటే గారంటే చాలా ఇష్టం. అంటే పవన్ కళ్యాణ్ తో మీరు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు, ఎలా ఉంది ఆ ఫీల్? చాలా బాగుంది. అదే మాకు మెమరబుల్ డే. అవును, చాలా మెమరబుల్ డే. ఆయన స్పీచ్ వింటాం కానీ ఇప్పుడు ఆయన గురించి ఇంకా గౌరవం పెరిగింది. ఆయన మాట్లాడే మాటలు, ఆయన చేసే చేతలు అన్నీ చాలా బాగా చేస్తున్నారు. సో చాలా బాగుంది. ఎస్, చాలా బాగుంది. ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గురించి వెనక్కి వస్తారు ఆస్ట్రేలియా నుంచి? అదే మా అమ్మమ్మ వాళ్ళు ఇక్కడ ఉంటారు. సో అమ్మమ్మ ఓకే, చెప్పండమ్మా, ఎలా ఉంది సంక్రాంతి సంబరాలు? చాలా బాగుందండి. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇప్పుడు ఆస్ట్రేలియాలో సమ్మర్ హాలిడేస్ కనుక పాప మా వారిని కూడా తీసుకొచ్చాను. పవన్ కళ్యాణ్ చూడడానికి, ఆయనతో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి వచ్చారా? అవునండి, చాలా బాగుంది. చెప్పలేని ఆనందం, ఇంకా మాటలు రాలేనంత ఆనందం పడుతున్నాం. కానీ మా వారిని పాపని కూడా కల్పిస్తామనేసి వెయిట్ చేస్తున్నాము. ఈరోజు ఆయనతో పాటు పాల్గొన్నారా మీరు? పాల్గొన్నామండి. ఎలా ఉంది మొత్తం అంతా సంక్రాంతి? ఆయన రిబ్బన్ కట్ చేయడానికి ఒక ఆయనకి సపోర్ట్ చేయడానికి వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఆస్ట్రేలియా మెల్బోర్న్ నుంచి వచ్చాను. మెల్బోర్న్ నుంచి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారితో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. రోజంతా సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది పవన్ కళ్యాణ్ గారితో. ఓకే, ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. పిఠాపురం నియోజకవర్గం మొత్తం కూడా ఈరోజు ఒక పండగ వాతావరణం అయితే నెలకొంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పిఠాపురం తన కుటుంబ సభ్యులతో సంక్రాంతి సంబరాలను అయితే జరుపుకోవడం, ముందస్తు సంక్రాంతి సంబరాలు అయితే జరుపుకోవడం జరిగింది. మొత్తం కూడా పిఠాపురం సంక్రాంతి ఉత్సవాలు ఒక 5 రోజులు ముందే వచ్చినట్టు మొత్తం కూడా పిఠాపురం ప్రజానీకం అంతా తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ పిఠాపురం నియోజకవర్గమే కాదు, దేశ విదేశాల నుంచి, ఆస్ట్రేలియా నుంచి కూడా పవన్ కళ్యాణ్తో సంక్రాంతి సంబరాలు జరుపుకునేందుకు ఆస్ట్రేలియా నుంచి కూడా రావడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.